హాయ్ హలో ఎవరివన్, నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బోన్ స్ట్రెంత్ గురించి. బోన్ స్ట్రెంత్ అంటే ఏంటి, బోన్ స్ట్రెంత్ ఒక రోల్ ఏంటి, వాటి ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మన బోన్ స్ట్రెంత్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ని తీసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ బోన్ స్ట్రెంత్ అంటే ఏంటో తెలుసుకుందాం. బోన్ స్ట్రెంత్ అంటే మన బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, ఎంత డెన్స్గా ఉన్నాయి అని చెప్పేసి. సో మన అబిలిటీ టు విత్ స్టాండ్ ఫ్రాక్చర్స్ అంటే ఏదైతే హెవీ ఫోర్సెస్ని మనం విత్ స్టాండ్ చేసే స్ట్రెంత్ ఉంటుందో దాన్ని బోన్ స్ట్రెంత్ అని అంటారు. ఈ బోన్ స్ట్రెంత్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి బోన్ డెన్సిటీ, సెకండ్ వచ్చేసి బోన్ క్వాలిటీ. బోన్ డెన్సిటీ అంటే మన బోన్స్లో ఎంత మినరల్ కంటెంట్ ఉందని చెప్పేసి దాన్ని బోన్ డెన్సిటీ అంటారు. బోన్ క్వాలిటీ అంటే మన బోన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే మన బోన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందో వాటిని బోన్ క్వాలిటీ అంటారు. సో ఈ బోన్ డెన్సిటీ, బోన్ క్వాలిటీ ద్వారా మన బోన్ స్ట్రెంత్ అనేది డిటర్మైన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బోన్ స్ట్రెంత్ ఒక రోల్ ఏంటి, అసలు బోన్స్ ఒక రోల్ ఏంటి అంటే మనకి మన వైటల్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్, హార్ట్ అండ్ లంగ్స్ వీటన్నింటిని ప్రొటెక్ట్ చేసేది మన బోన్సే అనమాట. సో అలాగే వీటితో పాటు మన బోన్స్ కాల్షియం, ఫాస్ఫరస్ అనే మినరల్స్ని క్యారీ చేస్తుంది. వీటితో పాటు మనం మూవ్ అవ్వాలన్నా మన బోన్ సపోర్టే ఉండాల్సిందే మనకి. సో వీటితో పాటు అండ్ మనకి వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఈ బోన్ మ్యారో నుంచే ప్రొడ్యూస్ అవుతాయి గైస్. ఇది మన బోన్స్ ఒక రోల్ అనమాట. అండ్ బోన్ స్ట్రెంత్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఏజ్ పెరిగే కొద్దీ న్యాచురల్ అబిలిటీ, బోన్స్కున్న న్యాచురల్ అబిలిటీ రెడ్యూస్ అవుతూ వస్తుందన్నమాట. అంటే ఫ్రాక్చర్స్ని విత్ స్టాండ్ అయ్యే నేచర్ ఏదైతే ఉందో బోన్స్కు, అది స్లోలీ తగ్గుకుంటూ వస్తుందన్నమాట. సో కాబట్టి మనం బోన్ స్ట్రెంత్ని మనం హెల్దీగా మెయింటైన్ చేయకపోతే, బోన్స్ని మనకి టేక్ కేర్ చేయకపోతే ఓవర్ ద టైం మనకి రిస్క్ ఆఫ్ ఇంజురీ, విత్ స్టాండ్ అయ్యే నేచర్ని కోల్పోతాము. సో మనకి బోన్ హెల్త్ అనేది కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు హెల్దీగా ఉండాలంటే, యాక్టివ్గా, ఇండిపెండెంట్గా, అలాగే ఇంజురీ ఫ్రీగా ఉండాలంటే మీ బోన్ హెల్త్ని చాలా ఇంపార్టెంట్గా కేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బోన్ స్ట్రెంత్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్, ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు విటమిన్ డి, సన్లైట్ నుంచి వచ్చే న్యాచురల్ ఫామ్లో వచ్చే విటమిన్ డిని కన్జ్యూమ్ చేయాలి. వీటితో పాటు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ని అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా. చాలా ఇంపాక్ట్ అవుతుంది బోన్ హెల్త్ మీద. వీటితో పాటు మనం హెల్దీ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. మనం ఇది కూడా ఈ ఫ్యాక్టర్ మర్చిపోతుంటారు. హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, మీరు మరీ లావుగా ఉండకూడదు, ఒబేసుకున్నా మీకు డిసడ్వాంటేజెస్, మరీ సన్నగా ఉండే డిసడ్వాంటేజెస్. సో మీ హైట్ అయినట్ల వెయిట్ని మీరు మెయింటైన్ చేయాలి. సో ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ చేస్తూ, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని అవాయిడ్ చేస్తూ, విటమిన్ డిని కన్జ్యూమ్ చేస్తూ, హెల్దీ బాడీ వెయిట్ చేస్తూ మనం బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొన్ని ఫుడ్స్ చెప్తాను, ఒకసారి స్క్రీన్ మీద వస్తాయి, ఒకసారి చూడండి. మన ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బోన్ హెల్త్ ఏదైతే ఉందో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. సో చూసేసారు కదా. సో మన బోన్ స్ట్రెంత్ అంటే ఏంటి, బోన్ స్ట్రెంత్ ఒక రోల్ ఏంటి, బోన్ స్ట్రెంత్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా మన బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోగలము, సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోగలము, ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ వీడియో వల్ల మీకు కొద్దిగా ఫ్యూ నాలెడ్జ్ అయినా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.